వచ్చింది కండ్లు కాయలు గాయంగా ఎదురు చూస్తున్నోళ్ళు పండుగ చేసుకునేటట్టు తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ అనగానే సెల్ఫ్లలో ఉన్న పుస్తకాలు తీసి దులిపి చదవాలి అని ఆలోచన వస్తున్నదా? కోచింగ్ పోయి ఈసారి తప్పకుండా కొలువు కొట్టాలి అని సోచాయిస్తున్నారా? కానీ వచ్చింది జాబ్ నోటిఫికేషన్ కాదు, ఇగో గీ నోటిఫికేషన్. వచ్చింది తెలంగాణ తాగుబోతుల నాలుకలకు కొత్త రుచులు చూపించే సర్కార్ నోటిఫికేషన్ వచ్చింది. 121 రకాల నయా మందు సీసాలను మనలోకి పరిచయం చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. పైసలు ఉండో లేకో, మందు నచ్చో నచ్చకనో రొటీన్ మందు బ్రాండ్లు తాగేటోళ్ళు తన్లాడుతున్నారన్నట్టు కొత్త బ్రాండ్లను పట్టుకొచ్చే ఉపాయం చేస్తున్నది. అందుకే మాజీ మంత్రి హరీష్ రావు సార్ ట్విట్టర్ గుట్ల సర్కార్ను సన్నబరిగలతో సురుకులు పెట్టినంత పని చేసిండు. అంత అర్జెంటుగా మేఘాల మీద కొత్త బ్రాండ్లను తీసుకొచ్చేందుకు తెలంగాణలో తాగుబోతులను తయారు చేస్తానుకున్న శ్రద్ధ ఉద్యోగాలు ఇచ్చేతానికి లేకపాయ రేవంత్ రెడ్డికి అన్నట్టు ట్విట్టర్లో రాసిండు. తెలంగాణలో తాగుబోతులంతా కలిసి సర్కార్ మీద ఫైటింగ్ చేస్తున్నారా, ధర్నాలు చేస్తున్నారా, కొత్త మందు కావాలని కొట్లాట చేస్తున్నారా, ఎందుకు ఇంత శ్రద్ధ చూపుతున్నారో కొత్త బ్రాండ్ల కోసం అన్నట్టు కడిగి పారేసినట్టు అడిగిండు. ఓ దిక్కు చదువుకున్న పిల్లలు మాకు జాబ్ నోటిఫికేషన్లు ఎయ్యూరి మహాప్రభో అని రోడ్లు ఎక్కుతుంటే దాన్ని పక్కకు పెట్టి ఆరోగ్యాలు ఖరాబ్ చేసే మద్యాన్ని ఏర్ల తీరుగా వారిచ్చే ఉపాయం చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి తెలంగాణ పిల్లలను తాగుబోతులను చేసి సర్కార్కు పైకం పెంచుకునే కుట్రలే చేస్తున్నాడు తప్ప జాబులు ఇచ్చి వాళ్ళ బతుకులను బాగు చేసే పని లేదన్నట్టు సోషల్ మీడియాలో రాసిండు. విద్యా ఉద్యోగాల కంటే మద్యం మీదనే రేవంత్ రెడ్డికి మమకారం ఎక్కువైంది. ఒక సమాజం బాగుపడకుండా పోవాలంటే అందరికీ మందును అందుబాటులో తీసుకొస్తే చాలన్నట్టే చేస్తున్నాడు. ఇంత ఘోరమైన పరిపాలన ఇంకెక్కర్లేదు. తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్లు నిల్లు, లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్ అన్నట్టే చేస్తుండని ఆయన ట్విట్టర్ అకౌంట్ రాసి తెలంగాణ సీఎంఓకు మంత్రి జూపల్లి కృష్ణారావుకు ట్యాగ్ చేసి ఇజ్జత్ తీసినంత పని చేసిండు. ఇక ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ చదువుకున్న పిల్లలు మాకు జాబులు కావాలంటే రేవంత్ రెడ్డి మాకు బీర్లు బ్రాండీలు ఇస్తున్నాడు, తాగి పండుకోరు తప్ప జాబులు అడగకూరి అన్నట్టు చేస్తున్నాడని సర్కార్ మీద కోపం పెంచుకుంటున్నారట.